మనకి కరోనా వచ్చింది కదండి, ఎవరి మీదకి వచ్చింది? కులము, ప్రాంతము, స్టేటస్. ఆ మధ్యలో విజయవాడలో వరదలు వచ్చాయండి, అంతకంటే ముందు కర్నూలులో వరదలు వచ్చాయండి. అమ్మో వీళ్ళు చాలా పెద్ద బిల్డింగు, అక్కడ చిన్న కొట్టాల మీదకి పోతాను. పోయిందండి వాటర్ ఏమన్నా? పోయిందా? అబ్బా బెంగళూరులో ఆ మధ్యలో వర్షాలు వచ్చాయండి, వరదలు వచ్చాయి. అమ్మ ఇది BMW కారు, ఇది ₹1,00,00,000 కారు, దీన్ని ముంచితే వీళ్ళు మునిగిపోతారు అని పక్క పోయి మారుతి కారు మీద పోయిందండి వాటరు. మీ పక్క వాళ్ళు చెప్పండి, వరద ఒకటే, నష్టం ఒకటే. కులము, మతము, ప్రాంతము తేడా ఉండదండి. హల్లెలూయా. దేవుడు ఒకటే, ఆయన ప్రేమ ఒకటే, ఆయన ఉగ్రత ఒకటే. కానీ ఆ ఉగ్రతలో నుంచి మనము రక్షింపబడినట్లుగా ఈ భూమికి యేసయ్య మన పక్షముగా వచ్చి మన మీద ఉన్నటువంటి దోష శిక్షను, శాపమును, వ్యాధిని, రోగమును, వ్యసనమును సమస్తమును ఆయన మన పక్షముగా భరించి మనకి ఈరోజు రక్షకుడయ్యాడు. హల్లెలూయా. మనం బతికిపోయాము. యేసు ప్రభువుని తెలుసుకోవడము బ్రతికిపోవడము. బ్రతికిపోవడం అంటే ఈ భూమి మీద చచ్చిపోకుండా ఉండడం కాదు. బ్రతికిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? నిత్య మరణము చెందకుండా ఈ భూమి మీద బ్రతికిపోవడము. నిత్యము మరణములో ఉండాల్సిన, నిత్యము శిక్షలో పడిపోవాల్సినటువంటి మనలను ఆయన రక్షించి పరలోక రాజ్య వారసులుగా చేసి ఉన్నాడు. అందుకని సంఘము క్రీస్తునందు ఆనందించాలి, గంతులయ్యాలి.